అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అక్బర్ బీర్బల్ కథలలో ఒక కథ. అసలు యజమాని ఎవరు విందాం. ఇక కథలోకి వెళ్తే, ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనను చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీద రాజధానివైపు బయల్దేరాడు. దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్లాలని చెప్పాడు. సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రమెక్కించి తను నడవసాగాడు. రాజధాని చేరాక ఆ కుంటివాడు దిగడానికి ఇష్టపడలేదు. కేకలు, అరుపులు మొదలుపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూరా 10 మంది చేరారు. కుంటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతువేషంలో ఉన్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు. ఇద్దరూ కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయం కోసం వచ్చారు. అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్పమన్నాడు. బీర్బల్ గుర్రాన్ని గుర్రపుసాలలో కట్టేయమని ఆదేశించి వీళ్ళిద్దరినీ మరునాడు మళ్లీ దర్బారుకి రమ్మన్నాడు. తెల్లవారింది. ఇద్దరూ దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరినీ గుర్రపుసాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని నీ గుర్రం తీసుకో అన్నాడు. అక్కడ అన్ని గుర్రాల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక బిక్కమొహం వేశాడు. అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టాడు. గుర్రం కూడా యజమానిని చూసి సంతోషంగా సికిలించింది. వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజని అక్బర్కి నివేదించాడు. సామంతరాజు ఎంతో సంతోషంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్లీ తన రాజ్యానికి బయల్దేరాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.